అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్త్రీలు తప్పకుండా ఈ నియమాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే. ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్లో ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు, అంతేకాదు ఇల్లుని చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు. ఈ సామెతలు ఊరికే అనలేదు. స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ తాండవం చేస్తుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు, అనుసరించే మార్గాలు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులపైన ప్రభావం చూపుతుంది. స్త్రీలు కొన్ని నియమాలు ఆచరించడం వల్ల పేదరికం నుంచి ఆ ఇల్లు తప్పకుండా బయటపడుతుందని పండితులు చెబుతున్నారు. ఒక ఇల్లు బాగుండాలన్నా, ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అని పెద్దలు చెబుతుంటారు. స్త్రీలు పాటించవలసిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారేడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే తన నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. చాలా మంది రాత్రి సమయమున గాజులు, కమ్మలు తీస్తుంటారు, కానీ అలా తీయరాదు. స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడు ధరించరాదు. ఇంట్లో తలపెట్టే మంచి పనులు ఏవైనా శుక్లపక్షములోనే చేయాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను. బహుళ పక్షంలో చేయకూడదని పండితులు చెబుతున్నారు. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇది ఇంటిలో మంగళ కార్యములకు విఘ్నం కలిగిస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు. అలాగే శుక్రవారం నాడు గాని, జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పు కొనండి. ఇలా చేయడం వల్ల సంపద వృద్ధి కలుగుతుందని చెప్తారు. స్త్రీలు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు. ఆడవారనే కాదు, ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదని చెప్తున్నారు. ఇంటి ఇల్లాల నోటి నుండి ఎప్పుడు కూడా పీడ, దరిద్రం, శని, పీనుగా, కష్టము అనే పదాలు వినిపించకూడదు. ఇంట్లో దుమ్ము, ధూళి, సాలెగూళ్ళు దారిద్ర హేతువులు. కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీలు ఎప్పుడు కోపం, చిరాకుతో ఉండే ఇంట్లో అసలు సంతోషమే ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా కుటుంబంతో సహనంగా, సున్నితంగా మెలగడానికి వ్యవహరించాలి. ఇంట్లో మగవారిని మంగళవారం నాడు క్షౌరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం లాంటివి చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ ఇంటి ఇల్లాలిదే. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. సుహాసిని స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడడం గాని, నలుపు రంగు బట్టలను కట్టుకోవడం గాని ఎప్పటికీ చేయకూడదు. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నము పెట్టాలి. అలా చేయడం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది. అలాగే కాకికి భోజనానికి ముందు పెట్టాలి, కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి. కొబ్బరికాయ, చిప్ప తాంబూలంగా ఇచ్చే వాళ్ళు 3 కళ్ళు ఉండే భాగము తాము ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలెను. ఉప్పు, మిరపకాయలు, చింతపండు వంటి వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. సూర్యాస్తమయం తర్వాత తలదూవడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందంట. ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోకూడదు. ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడము, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలుతో నిలవడం గాని, ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం కలదు. స్త్రీలు బహిష్ట సమయంలో పూలు తల్లో ధరించరాదు. అట్టి సమయంలో ఎవరైనా ఇవ్వడానికి ప్రయత్నించినా, పూలు అమ్మేవారు వచ్చి ఇవ్వబోయినా వద్దు అనకుండా రేపు తీసుకుంటానని చెప్పాలి. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించే వచ్చేవారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్టే అవుతుంది. అలాగే పలకరించి వెళ్లేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు. ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు. శ్రాద్ధ అనంతరము ముగ్గు వేయాలి.
దేవుడికి ప్రార్థన చేసి నైవేద్యం స్వీకరించిన తర్వాతనే ఏదైనా ఇతర ఆహార పదార్థాలు స్వీకరించాలి. అంతేగాని ముందు తిన్న తర్వాత దేవుడికి పెడతాం అంటే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతుందట. ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ముందుగా స్నానం చేసుకోవాలి. అంతేగాని ఏ మధ్యాహ్నం తర్వాత స్నానం ఆచరిస్తే ఆ ఇల్లు పేదరికంతో పాటు బాధలు తప్పవు. ఇంట్లో రోజుకు ఒక్కసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీపాలు వెలిగించిన తర్వాత పాలు, నెయ్యి, పసుపు వంటి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు ఇవ్వరాదు. ఇంటి బయట సాయంత్రం లోపు ఆరవేసిన బట్టలను తీసివేయాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు వంటివి పెట్టకూడదు, శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంటి ఇల్లాలు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది. ఉదయాన్నే నిద్ర లేచాక అందరూ చేయాల్సిన పనులు. ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి. మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడడం చాలా మంచిది. ఉదయం నిద్ర నుండి కుడివైపుకు లేవాలని, మీ అరిచేతులను చూసుకోవడం వలన మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు. ఏ వస్తువు చూడాలి, ఎవరిని చూస్తే మంచిది అనుకున్న వారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడడం చేయాలి. పసిపిల్లల హృదయాలు కల్మషం లేనివి, స్వార్థం లేనివి. కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసి పెట్టినట్లు కాబట్టి వంటింట్లోకి వెళ్లే ముందు స్నానం చేసిన తర్వాతనే వంట ప్రారంభించాలి. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.